గారు నమస్కారం అండి. ఇది రకం ఏం రకం అండి? ఇది చాణక్య అండి. కంపెనీ కార్తికేయ సీడ్స్ చాణక్య. చాణక్య. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి? నేనా ఇదా 3 ఎకరాలు దాకా వేసానండి. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో చాణక్యని వేశారు. చాణక్య వేసా. ఇది మనకి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న కాపు సెట్టింగ్ అయిన వరకు? బాగానే ఉందండి చాణక్య. ఎన్ని క్వింటాల వరకు ఇది? నేను 25 కాంచి 30 కాసుకుని వస్తాను. ఖచ్చితంగా వస్తుంది. మీ అంచనా ప్రకారం 30 రావచ్చు మనకి. మరి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఒక కేజీ తీసుకుందాం. 1 కేజీ అంటే సుమారు 7-8 ఎకరాలకు వస్తుంది. వేద్దాం అనుకుంటున్నా. నారు మీరే సొంతంగా పెంచుకుంటారు? సొంతంగా పెంచుకుంటామండి. ఓకే. ఇప్పుడు దీని తెగుళ్ళు లాగటం కానీ దీనికి ఇబ్బంది ఏం లేదండి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. నీళ్ల మందుల ఖర్చు కూడా తగ్గింటుంది. కాయ కూడా సైజింగ్ వచ్చింది, కలర్ బాగుంది, పాత కూలీలు కూడా కాయ బాగుంది, మెత్తగా దిగుతుంది కాయ. కాయ తెంపటం తేలిగ్గా ఉంది, తేలిగ్గా ఉంది, బాగుంది అంటున్నారండి. సో మీకు కూలీల ఖర్చు కూడా కొంత కాయ సాగుతుంది అనమాట. అది పని కలిసి వస్తుంది. కోత సాగుతుంది అనమాట. ఇది మనం పల్నాడు జిల్లా నాగారం గ్రామం. చెప్పండి. కోసూరు మండలం. మీ పేరు కూడా చెప్పండి. కుంటెల్ల గోవిందరాజులు అండి. నాన్నగారి పేరు? వెంకయ్య సార్. నాకు ఇంకా మీ బంధువుల్లో చుట్టుపక్కల చాణక్య వేసారండి. వాళ్ళు ఏమంటున్నారు? స్పందన ఎలా ఉంది? ఈ ముందు నాడికి ఇప్పుడు 7 షాంపులుగా మడిచికి 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తెప్పించాము. ముందు నాడికి ఏదైనా మడిచికి 4 ఎకరాలు వేస్తారు. వేసే మొత్తం కూడా చాణక్య ఉంది దృష్టి. బాగుంది అంటున్నారు. సైజు బాగుంది, కాయ కలర్ బాగుంది, కోత కూలి తగ్గిద్ది, కలిసి వస్తుంది. కాయ సైజు ఉంది బాగా. మెయిన్ కలర్ కూడా బాగుంది, ఇబ్బంది లేదు. వైరస్ ఏం రాలేదండి దీనికైతే. ఈ సంవత్సరం ఏంటంటే అధిక వర్షాలు పడ్డాయి. అవును, పడ్డాయి. వర్షానికి తెగుళ్ళు ఎమ్మటే అటాక్ నల్లి ఎఫెక్ట్ బాగుంది. ఇప్పుడు నేను దీంట్లోనే 3 రకాలు వేసాను, 4-5 రకాలు తెచ్చానండి. అవి ఆగలేదండి. వేరే కంపెనీ 2-2 అని ఏరై తెచ్చాను. దారిలో ఆగలయ్యి. అవి కుళ్ళు రావటం కానీ బెల్ట్ వచ్చినాయి, కొన్ని పోయినాయి. నాకు వచ్చేసి ఇత్తనమే శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది. ముందు నాడికి ఏదైనా 70-80. చెప్పండి మన బంధువులు స్నేహితులు కూడా చాణక్య గురించి చెప్పండి. మన వాళ్ళు మొత్తం ముందు నాటికి ఇదే వేస్తారు. ఎందుకంటే 7 ఆల్రౌండ్ మడిచికి 1 ఎకరాకి 2 ఎకరాలు తెచ్చారు. ఇబ్బంది లేదండి, ధైర్యంగా వేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇటు మన ఇబ్బంది ఏం లేదు. దానికి అసలు డౌట్ పడాల్సిన పనే లేదు. రైట్. థ్యాంక్ యూ గోవిందరావు.